హాయ్ వివర్స్, ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ నెక్లెస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అదేవిధంగా వుడెన్ బీడ్స్ని ఎలా వ్రాప్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఓకే, ముందుగా వాటికి కావలసిన మెటీరియల్స్ ఏం తీసుకోవాలి అనేది చూద్దాం. సిల్క్ థ్రెడ్, స్కై బ్లూ కలర్, బ్లూ కలర్, వుడెన్ రింగ్ బేస్, ఫెవిక్రిల్, బాల్ చైన్, బ్లూ కలర్ స్టోన్ లైన్, గోల్డ్ బాల్స్, ఫ్లవర్ క్యాప్స్, jewelry making wire, pearl chain big size, necklace pipes, necklace back dori, stone line white color, canvas cloth దీన్నే బక్రం అంటారు, జంప్ రింగ్స్, కటర్, మినీ ప్లేయర్ అండ్ సిజర్. ఇప్పుడు తయారు చేయ విధానం: సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా 20 రౌండ్స్ 1 మీటర్ పొడవు ఉండేలా సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలి. 20 రౌండ్స్ ఈ విధంగా కట్ చేసుకొని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ముందుగా సిల్క్ థ్రెడ్ పెండెంట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వుడెన్ రింగ్ బేస్ని తీసుకొని దానికి లోపల వైపు గ్లూ అప్లై చేసి సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. 2 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే డ్రై అవుతుంది. తర్వాత ఇదే విధంగా సిల్క్ థ్రెడ్ని వుడెన్ రింగ్ చుట్టూ గ్యాప్స్ లేకుండా టైట్గా వ్రాప్ చేయాలి. మొత్తం రింగ్ చుట్టూ ఇదే విధంగా వ్రాప్ చేసుకోవాలి. థ్రెడ్ తీసుకోవడానికి నీడిల్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే, గ్యాప్స్ మాత్రం ఉండకూడదు ఎక్కడ కూడా. ఇలా రింగ్ మొత్తం వ్రాప్ చేయడం పూర్తయిన తర్వాత జంప్ రింగ్ తీసుకొని ఈ విధంగా ఉండేలా సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న సిల్క్ థ్రెడ్ కట్ చేసి గ్లూతో స్టిక్ చేయాలి. ఓకే ఓకే ఇప్పుడు ఆ రింగ్ పై ఈ విధంగా కొలత తీసుకొని క్యాన్వాస్ పేపర్ పై, అదే బక్రం అని కూడా అంటారు, దానిపై ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ బక్రంపై సెంటర్లో గ్లూ అప్లై చేసి స్కై బ్లూ కలర్ కొందాన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత బాల్ చైన్, గోల్డ్ కలర్ బాల్ చైన్ కూడా స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎంత సరిపోతుందో అంత ముందుగా కొలత తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇదే విధంగా మళ్ళీ గ్లూ అప్లై చేసి
స్టోన్ లైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గ్లూ స్టిక్ చేయకముందు కొలత తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గ్లూ అప్లై చేసి బ్లూ కలర్ స్టోన్ లైన్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా నీడిల్ యూజ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడం కోసం. అదే విధంగా మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ గ్లూ అప్లై చేయడం. ఈసారి పెరల్ చైన్ తీసుకోవాలి, బిగ్ సైజ్ పెరల్ చైన్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దాన్ని కటర్ ఉపయోగించి కట్ చేసుకోవాలి. కటర్ సహాయంతో ఇలా ఎక్స్ట్రా ఏదొచ్చినా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా కరెక్ట్గా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్న బక్రమ్ అంతటిని కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బక్రమ్ ఇంకొక ముక్క తీసుకొని దాన్ని కూడా సేమ్ ఈ విధంగా కట్ చేసి మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా ఉండకుండా దీనిపై గ్లూ అప్లై చేసి ఆ క్యాన్వాస్ పేపర్ను బక్రమ్ను దానిపై అంటించాలి. పూర్తయిన తర్వాత ఇప్పుడు తయారు చేస్తున్న దాన్ని వుడెన్ రింగుపై ఇలా సెట్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ గ్లూ అప్లై చేసి దానిపై స్టిక్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్కి ఉండేలా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన సిల్క్ థ్రెడ్ పెండెంట్ రెడీ అయింది. ఓకే, ఇప్పుడు సిల్క్ థ్రెడ్ వ్రాప్డ్ బీడ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని నీడిల్లోకి ఎక్కించి వుడెన్ బీడ్ తీసుకొని దాంట్లో గ్లూ అప్లై చేసి లోపల వైపు సిల్క్ థ్రెడ్ను స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల వైపు స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes వదిలితే డ్రై అయిపోతుంది. తరువాత ఈ విధంగా నీడిల్ ఉపయోగించి వుడెన్ బీడ్ చుట్టూ ఇలా వ్రాప్ చేసుకోవాలి. టైట్గా, లూజ్ లేకుండా, గ్యాప్స్ లేకుండా. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని వ్రాప్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న సిల్క్ థ్రెడ్ కట్ చేసుకొని గ్లూ అప్లై చేసి లోపల వైపుకి స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దానిపై మళ్ళీ గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ క్యాప్ను స్టిక్ చేసుకోవాలి పైన కింద కూడా. ఓకే, గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ క్యాప్ను స్టిక్ చేసుకోవాలి. దీనిని ఒక 5 minutes అలా వదిలేస్తే డ్రై అయిన తర్వాత ఇలా మనకి నీట్గా కనిపిస్తుంది. వ్రాప్డ్ బీడ్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా 4 స్కై బ్లూ కలర్ బీడ్స్, బ్లూ కలర్ 4, టోటల్గా 8 బీడ్స్ తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పెండెంట్ను తీసుకొని
జ్యువెలరీ మేకింగ్ వైర్ను ఆ జంప్ రింగ్ మధ్యలోంచి తీసుకొని ఆ వైర్లోకి గోల్డ్ బాల్ ఎంటర్ చేసి తర్వాత స్టార్ చక్రీ ఎంటర్ చేసి స్టార్ చక్రీ తర్వాత బ్లూ కలర్ వ్రాప్డ్ బీట్ తర్వాత స్టార్ చక్రీ గోల్డ్ బాల్ తర్వాత స్కై బ్లూ స్టార్ చక్రీ తర్వాత స్కై బ్లూ కలర్ వుడెన్ బీట్. ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా వేసుకోవాలి. స్టార్ చక్రీ గోల్డ్ బాల్ స్టార్ చక్రీ వ్రాప్డ్ బీట్ బ్లూ కలర్. ఓకే, ఈ విధంగా టూ బ్లూ కలర్స్ టూ స్కై బ్లూ కలర్స్ బీడ్స్ ఒక పక్క వేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ బాల్స్ వేయాలి. స్టార్ చక్రీ గోల్డ్ బాల్స్ స్టార్ చక్రీ గోల్డ్ బాల్స్ స్టార్ చక్రీ. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ కూడా గోల్డ్ బాల్ స్టార్ చక్రీ బ్లూ కలర్ వ్రాప్డ్ బీడ్ స్టార్ చక్రీ గోల్డ్ బాల్ స్టార్ చక్రీ స్కై బ్లూ కలర్ వుడెన్ బీట్. ఆ పక్కన ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా ఈ సైడ్ కూడా ఒకే ఆర్డర్లో వేయాలి. ఓకే, ఈ నెక్లెస్కి మనం యూజ్ చేసినవి కేవలం 4 స్కై బ్లూ కలర్ వ్రాప్డ్ బీట్స్ 4 బ్లూ కలర్ వ్రాప్డ్ బీట్స్. ఓకే, టోటల్గా 8 బీట్స్. ఓకే, ఇలా 1 by 1 ఆర్డర్లో వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తయారవుతుంది. తర్వాత మనకి నెక్లెస్ పైప్ను ఈ విధంగా ఎంటర్ చేసుకొని గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ 2 బిగ్ సైజ్ గోల్డ్ బాల్స్ వేసుకొని ఒక స్మాల్ సైజ్ బాల్. ఇప్పుడు ఒక జంప్ రింగ్ తీసుకొని ఆ జంప్ రింగ్ను దాంట్లోంచి గోల్డ్ వైర్ ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఆ వైర్లోకి ఈ బీడ్స్ను ఎంటర్ చేసి ఒక పక్కన పెట్టుకొని వైర్ను టైట్ చేస్తే అవి ఆటోమేటిక్గా టైట్ అవుతాయి. ఇదే విధంగా ఈ పక్కన కూడా గోల్డ్ పైప్ వేసుకొని దానికి గోల్డ్ బాల్స్ ఎంటర్ చేసి స్మాల్ బీడ్ని కూడా వేసుకొని జంప్ రింగ్ సహాయంతో ఈ జ్యువెలరీ మేకింగ్ వైర్ను అక్కడితో క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఆ గోల్డ్ బీడ్లోంచి గోల్డ్ బాల్స్లోంచి ఆ జ్యువెలరీ పైప్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తయారవుతుంది. నెక్స్ట్ డోరీ బ్యాక్ డోరీని జంప్ రింగ్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన సిల్క్ థ్రెడ్ నెక్లెస్ రెడీ అయింది. సో నా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.